హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ ప్యాషన్ ఆఫ్ తెలుగు గర్ల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో ఈ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ ఎలాగో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇది 3 మీటర్స్ రన్నింగ్ క్లాత్. దీంతో నేను టాప్ అండ్ చున్నీ 2 స్టిచ్ చేసుకుంటున్నాను. అందరికీ ఇలా రావాలనేం లేదు. నా హైటు, పర్సనాలిటీకి నాకు ఇందులో టాప్ అంటే నార్మల్ టాప్ అండ్ చున్నీ 2 వస్తాయి. ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే మనకి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఫోల్డ్ చేసుకొని టాప్ మెజర్మెంట్స్ నేను ఆల్రెడీ లైనింగ్ మీద మార్క్ చేసుకున్నాను. అది పెట్టి కట్ చేసేసుకున్నా. స్లీవ్స్, చున్నీ అనేది నెక్స్ట్ చూపిస్తాను. ఇది మన ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా లైనింగ్ ఒరిజినల్ పీసు తీసుకున్నా. నెక్స్ట్ ఇది లేస్ నేను పర్చేస్ చేసుకున్నాను మీషో నుంచి 9 మీటర్స్. ప్రైస్ ఎంతో నాకు ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి. వాడు 9 మీటర్స్ అన్నాడు కానీ 8.5 మీటర్సే వచ్చింది. బట్ క్వాలిటీ, ఈ కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఈ లేస్‌ని యూజ్ చేసి ఇప్పుడు నేను నెక్ ప్యాచ్ వేస్తున్నాను. నెక్ ప్యాచ్ వేయాలి అనుకునేటప్పుడు మనం ప్రిఫరబుల్లీ రౌండ్, స్క్వేర్, యూ షేప్ నెక్‌ల్ని పెట్టుకుంటే మనకి స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అండ్ ఫినిషింగ్ కూడా నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ నేను చిన్న కర్వీ ఇచ్చేలాంటి యూ షేప్‌ని నెక్ పెట్టుకుంటున్నా. సో అక్కడి నుంచి నాకు నెక్ ప్యాచ్ ఎంత లెంగ్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి అనే దాన్ని లైనింగ్ మీద మార్క్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ట్రయల్ వేసేటప్పుడు లేకపోతే కొత్తది చేస్తాం అనుకునేటప్పుడు ఒరిజినల్ పీస్ మీద ట్రై చేయొద్దు. లైనింగ్ మీదే మార్కింగ్స్ పెట్టుకోండి. దాన్ని బేస్ చేసుకొని బకరం కానీ లేకపోతే నెక్కి టర్న్ చేసుకోవడానికి వేరే క్లాత్ ఏదైనా వేసుకుంటే దాన్ని కానీ కట్ చేసుకోండి. బకరం మీద నెక్ షేప్ని డ్రా చేసుకొని దాని మీద మనం లేస్ని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని తీసుకొచ్చి మన ఒరిజినల్ పీస్ మీద పెట్టుకొని అటాచ్ చేసుకుంటాం. డైరెక్ట్‌గా ఒరిజినల్ పీస్ మీద స్టిచ్ చేసుకుంటే మనకి ఎక్కువ స్టిచెస్ అనేవి వస్తాయి అటాచ్మెంట్స్ లేస్ చేసేటప్పుడు. అది అంత మంచిగా కనిపించదు కాబట్టి బక్రం మీద స్టిచ్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఒరిజినల్ పీస్ మీద అటాచ్ చేసుకోవాలి. మనకి నెక్ షేపు యూ షేప్ కదా అని చెప్పి లేస్‌ని మనం యూ షేప్‌గా టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేయడం అనేది కంప్లీట్‌గా నీట్‌గా రాదు. కాబట్టి ఎలా స్టిచ్ చేస్తే మనకి పర్ఫెక్ట్‌గా కనిపిస్తది, ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది అనేది మనకొక ఐడియా ఉండాలి. ఇక్కడ నేనైతే ఈ నెక్ షేప్‌ని కింద వరకు ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నా. అంటే అక్కడ వరకు స్ట్రెయిట్‌గా ఉండేలాగా లేస్‌ని పీసెస్ కట్ చేసుకొని 2 స్టిచెస్, 2 ఎడ్జెస్‌కి 2 స్టిచెస్ వేసుకుంటూ అలా పక్కపక్కన యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ బక్రం ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా అంతా కూడా లేస్‌ని స్టిచ్ చేసేసుకొని ఒరిజినల్ పీస్‌కి అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ ఆ కర్వీ షేప్, యూ షేప్ ఏదైతే ఉందో అక్కడి వరకు మాత్రమే లేస్‌ని వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒరిజినల్ పీసు పై వైపుకు ఉండేలాగా పెట్టుకొని దానికి ఎగ్జాక్ట్‌గా మిడిల్ మార్క్ చేసుకొని ఈ బక్రానికి ఎగ్జాక్ట్ మిడిల్ మార్క్ చేసుకొని నెక్ షేప్ మీద ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. అదేంటి ఇలా అయితే మనకి మరి బక్రం కనిపిస్తది కదా! కింద ఓపెన్ ఎండింగ్స్ ఉండిపోయాయి అవి కూడా కనిపిస్తాయి కదా అని అనుకోవద్దు. దీని మీద లైనింగ్‌ని ఎగ్జాక్ట్ ప్లేస్‌లో ప్లేస్ చేసుకొని నెక్ షేప్ మీద నీట్‌గా ఒక స్టిచ్ వేసుకుంటాం. ఇక్కడి నుంచి ఒక పావించ్ క్లాత్ వదిలేసి రిమైనింగ్ క్లాత్ కట్ చేసి తీసేస్తాం. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్స్ పెట్టుకొని లైనింగ్‌ని బ్యాక్ సైడ్‌కి టర్న్ చేసుకుంటాం. టర్న్ చేసిన తర్వాత ఒకసారి హ్యాండ్‌తో ప్రెస్ చేసి ఆ లైనింగ్ ఎడ్జ్ దగ్గర నెక్ షేప్‌కి ఒక చిన్న స్టిచ్ వేసుకొని లైనింగ్‌ని టర్న్ చేసేసి ఇప్పుడు నెక్ షేప్ పర్ఫెక్ట్‌గా నిలబడటానికి ఒరిజినల్ పీస్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనకింకా ప్యాచ్ ఎంత ఎక్స్టెన్షన్ కావాలి? నాకైతే కంప్లీట్ షోల్డర్ పీస్ మొత్తం లేసే కనిపించాలనుకుంటున్నాను కాబట్టి ఇటు అటు మళ్ళీ ఒక లైన్ లేస్ అనేది స్టిచ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా షోల్డర్‌కి ఇంకొంచెం క్లాత్ మనకి కనిపిస్తుంది కదా దీని మీద. కాబట్టి ఇంకొక లైన్ లేస్ వేసుకొని అక్కడి నుంచి కిందకి కూడా క్లోజ్ చేసేస్తున్నా. అంటే రెక్టాంగిల్ షేప్‌లో వచ్చేలాగా బోత్ సైడ్స్ అండ్ కింద కూడా ఇలా వచ్చేలాగా లేస్‌ని
అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కట్ లాగా వస్తుంది టర్న్ చేయాల్సింది దగ్గర. అక్కడ చిన్నగా మనం లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ క్రాస్‌గా ఒక లైన్ వచ్చింది చూసారా? దాని మీదకి మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు నీడిల్ కిందకి ఉంచేసి క్లాత్‌ని టర్న్ చేసుకొని మళ్ళీ సేమ్ ఏదైతే స్టిచ్ వేశారో దాని మీదన రివర్స్‌కి ఇంకో స్టిచ్ వేసుకొని రిమైనింగ్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకుంటాం. ఇక్కడ చూడండి మనకి లేస్‌లో డిజైన్ ఉంది. డిజైన్ బేస్ చేసుకొని వేసుకోవాలి. అటువైపు డిజైను లీవ్స్ పైకి చూస్తున్నట్టుంది. ఇలాగే వేసేస్తే ఇంకొక వైపు కింద చూస్తున్నట్టు ఉంటుంది. కాబట్టి ఇక్కడికి నేను కట్ చేసేసి ఈ పీస్‌ని మళ్ళీ అటాచ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా డిజైన్స్ ఏమైనా ఉంటే ఒకసారి రీచెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. అంతా సెల్ఫ్ డిజైన్ లాగే పువ్వుల్లాగే ఉంటే పెద్ద ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు కానీ ఇలాంటి వాటికి ఉంటుంది. నెక్స్ట్ టోటల్‌గా సెకండ్ సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటాం. అది మనకి ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇందులోనే దుపట్టా, హ్యాండ్స్ అని చెప్పాను కదా! ఇదంతా కూడా టోటల్‌గా టాప్ పార్ట్ కట్ చేసేసాక మిగిలింది. ఇందులో నాకు కావాల్సిన విడ్త్‌లో, లెంగ్త్‌లో చున్నీకి కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇది 3 పీసెస్ వస్తుంది. మిడిల్ పీసు పెద్ద ఎక్కువ లెంగ్త్ ఉంటుంది. 2 చివర్ల 2 పీసెస్ అటాచ్ చేసుకుంటున్నాను. జస్ట్ వన్ సైడ్ సింగిల్ లేయర్‌లో వేసుకోవడానికి నాకు సరిపోయినట్టుగా నేను ఇలా కట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి జస్ట్ ముడుకుల వరకు అంతే. పెద్ద హ్యాండ్స్ నాకు అవసరం లేదు. అంతవరకు ఉండేలాగా మెజర్‌మెంట్స్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకుంటాం. హ్యాండ్స్‌కి లైనింగ్ వేసుకుంటే మంచి స్టిఫ్‌గా కనిపిస్తది. నేను కంపల్సరీగా లైనింగ్ వేసుకుంటాను. హ్యాండ్స్‌కి కూడా మనం లేస్ వేసుకోవాలి. ఈ టాప్‌లో నేను నెక్ ప్యాచు, హ్యాండ్స్ 2 మంచిగా ఎలివేట్ అయ్యి కనిపించేలాగా అనుకుంటున్నా కాబట్టి నెక్ ప్యాచ్ టోటల్‌గా ఎక్కువ కనిపించేలాగా లేస్ వేసుకున్నాం. హ్యాండ్స్‌కి కూడా 2 లైన్స్‌లో లేస్ వేస్తున్నా. యాక్చువల్‌గా ఈ లేసు కొంచెం వెడల్పుదే 1½ ఇంచ్ ఎంతో ఉంది. లేసు మనం చేతికి టోటల్‌గా వేసుకోవాల్సిన అవసరం లేదు. మన చెయ్యి విడ్త్ ఎంతుంది అంటే లూజ్ 6 ఇంచెస్ ఉందా, 7 ఇంచెస్ ఉందా దానికి తగినట్టుగా అంతవరకు వేసుకుంటే సరిపోతుంది. రిమైనింగ్ క్లాత్ అనేది మనకి కుట్టులోనికి వెళ్ళిపోతుంది కాబట్టి అక్కడ వేసుకోవడం వేస్ట్. 2 హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా అంతా మన రెగ్యులర్ స్టిచ్చింగే. టాప్ ఫ్రంట్, బ్యాక్ పీసెస్ షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకుంటాం. ఆర్మ్ హోల్ సైడ్ ఏమైనా చిన్నగా ఎక్స్ట్రా పీసెస్ ఉంటే కట్ చేసేసి రిమూవ్ చేసేసుకోండి. హ్యాండ్ మిడిల్ పార్ట్‌ని షోల్డర్ జాయింట్ పార్ట్ దగ్గర పెట్టుకొని 2 స్టిచెస్ వేసుకుంటాం. మన మెజర్‌మెంట్స్ ఆల్రెడీ మార్క్ చేసుకుంటాం కదా! అలాగా స్టిచ్ చేసుకొని సైడ్స్ కిందకి స్టిచెస్ వేసేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా ఇది మన టాప్‌లో ఇంకా మిగిలిపోయింది ఓన్లీ కిందన లేస్ వేయాలి. ఒక లైన్‌లో ఆర్ 2 లైన్స్‌లో మీ లేస్ ఉండే దాన్ని బట్టి వేసుకుంటాం. నెక్స్ట్ చున్నీకి ఒక పెద్ద పీసు బోత్ సైడ్స్ 2 చిన్న పీసెస్ అటాచ్‌మెంట్స్ వస్తాయని చెప్పాను కదా! ఆ అటాచ్‌మెంట్స్‌ని స్టిచ్ చేసేసుకొని 4 సైడ్స్ ఓపెన్ ఎండింగ్స్ లేకుండా ఒక సింగిల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మన దగ్గరుండే లేస్ మీద డిపెండ్ చేసుకొని 4 సైడ్స్ కంప్లీట్‌గా వేసుకుంటామా, ఇంకా మిడిల్‌లో ఏమైనా వేసుకుంటామా అనేది మనం చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడైతే నాకు ఆ లేస్‌లో టోటల్‌గా సరిపోలేదు. సో, నేను 4 సైడ్స్ వేశాను. అండ్ దాని తర్వాత కిందకి అండ్ మిడిల్‌లో ఇంకో లైన్ వేయడం కోసం సన్నగా ఉండే ఇందులో కలిసిపోయేలాంటి ఒక వైట్ అండ్ షిమ్మరీగా ఉండే వేరే లేస్ తీసుకొని దాన్ని స్టిచ్ చేసుకున్నాను. బేసిక్‌గా డ్రెస్ వేసుకున్న తర్వాత యోక్ పార్టు, హ్యాండ్స్, చున్నీయే మంచి హైలైట్‌గా కనిపిస్తది. సో, నేను అందుకోసం అని చెప్పి చున్నీకి, నెక్ ప్యాచ్‌కి ఎక్కువ హైలైట్ అయ్యేలాగా ఎక్కువ లేస్‌ని యూజ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకున్నా. మీకు ఇంత అవసరం లేదు, లైట్‌గా ఓకే అనుకుంటే ఇంకా సన్నగా ఉండేలాంటి లేసులు, ఇంకేమైనా డిఫరెంట్ నెక్ షేపులుగా కూడా ట్రై చేయొచ్చు. ఫైనల్లీ మన డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. లుక్ ఇలా ఉంటుంది. మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.